హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 2 హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో టీఎస్పీఎస్సి అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే సెర్చ్ చేస్తున్నాను. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. మార్క్ అయితే చేసి చూపిస్తున్నాను టీఎస్పీఎస్సి అని. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది అఫీషియల్ వెబ్సైట్కి అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ చేసే ముందు ఫస్ట్ మీ ఫోన్ అనేది డెస్క్టాప్ మోడ్లో అయితే ఉంచుకోవాలి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సెట్ అనేది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని చిన్న టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి, బ్లూ కలర్లో నేనైతే ఇచ్చేసాను. సో ఇంకొంచెం ఇలాగే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మెయిన్లోనే ఉంది ఫ్రెండ్స్, చూడండి. డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ 28/2022 అనేది అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మెల్లిగా లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత ముందు ఈ ప్రాసెస్ చేసే ముందు మీరు మీ యొక్క టీఎస్పీఎస్సి ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది దగ్గర అయితే ఉంచుకోండి. ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. లోడ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ప్లేస్లో టీఎస్పీఎస్సి ఐడి, మీ ఐడి ఏదైతే ఉందో అప్లికేషన్ మీరు ఓటీఆర్ చేసుకున్నప్పుడు వచ్చిన ఐడి ఏదైతే ఉందో దాని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉందో ఆ యొక్క ఫామ్లో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నట్టు కోడ్ ఏదైతే కనిపిస్తుందో తర్వాత కింద బాక్స్లో ఎంటర్ చేసి తర్వాత కింద డౌన్లోడ్ పీడిఎఫ్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్లోడ్ పీడిఎఫ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని అయితే అడుగుతుంది. సో నేను ముందే డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే అడుగుతుంది. మీరు కనుక డౌన్లోడ్ చేయకపోతే డైరెక్ట్ పీడిఎఫ్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఈ విధంగా పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మన ఎగ్జామినేషన్ సెంటర్ కూడా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే ఇట్లా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మన ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. తర్వాత మనం ఎగ్జామ్ రాయబోయే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అదైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది వచ్చింది, ఏ సెంటర్లో మనం ఎగ్జామ్ రాయాలనేది ఇక్కడ బాక్స్లో నేను రౌండ్ అప్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. అదేవిధంగా పేపర్ని కనుక చూసుకున్నట్లయితే మార్క్స్ని కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మొత్తం 2 సెషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 10 నుంచి 12:30 వరకు అయితే ఒక సెషన్ అయితే ఉంటుంది. గేట్ విల్ బి క్లోజ్ అంటే 9:30 లోపు అయితే మనమైతే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ పేపర్ 1లో ఏమేమి ఉంటుందంటే ఇంగ్లీషు, తెలుగు. ఎవరైతే ఏ మీడియంలో ఎవరైతే మీరు లాంగ్వేజ్ ఏ ఎగ్జామ్లో ఎలా రాయాలని మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క డిజైన్లో మాత్రమే పేపర్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆయా లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో మొత్తం అనేది ఏమేమి ఉంటాయంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. మళ్ళీ సెకండ్ పేపర్లో పాలిటీ అండ్ సొసైటీ గురించి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత 2 డేస్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన డేటు, మన టైమింగ్స్ అనేది క్లియర్గా అయితే చూసుకోండి. ఈ ఫస్ట్ 2 అనేది ఫస్ట్ డే, తర్వాత సెకండ్ 2 అనేది సెకండ్ డేట్స్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు క్లియర్గా అయితే చదవాల్సి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు. ఈ విధంగా పైకి స్క్రోల్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే క్లియర్గా అయితే చదువుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.